ఈ వీడియో నిఫ్టీ ఇంట్రాడే స్ట్రాటజీకి కంటిన్యూవేషన్. ఫస్ట్ పార్ట్ 1 చూసి ఈ పార్ట్ 2 వీడియోకి రండి. సో ఈరోజు నేను సింపుల్గా వేసాను, ఎక్కువ ఏమీ లేదు. జస్ట్ హెడ్జింగ్లో వేసాను, అంటే ఆప్షన్ సెల్లింగ్ అనమాట అది. సో ఆప్షన్ సెల్లింగ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎప్పుడైతే ఆప్షన్ సెల్లింగ్ చేస్తామో సేఫ్గా ఉంటాం మనం. అది ఎలా వేయాలి ఆప్షన్ సెల్లింగ్ అనేది తర్వాత చూద్దాము. ప్రస్తుతానికి నిఫ్టీలో ఎంట్రీ ఎగ్జిట్స్ ఎలా చేసాను అర్థం చేసుకోండి. ఇది ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్ చేయండి. ముందు పేపర్ ట్రేడింగ్ చేయండి, అందులో సక్సెస్ఫుల్ వస్తేనే రియల్ మనీతో చేయండి, లేకపోతే అప్పుడు దాకా చేయొద్దు. సో స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. సో అలాగే మండే రోజు అంటే నిన్న ఆల్రెడీ స్వింగ్ బ్రేక్ అవుట్ అయింది. ఇది రీసెంట్ స్వింగ్ లైన్ అన్నమాట. సో ఆల్రెడీ బ్రేక్ అయింది కాబట్టి ఈ స్వింగ్ అనేది కంటిన్యూషన్ అయింది. అంటే ఈ క్యాండిల్ 9:15 క్యాండిల్ కాబట్టి ఆ క్యాండిల్ యొక్క బ్రేక్అవుట్ క్యాండిల్కి వేయచ్చు. సో ఇక్కడ ఎంట్రీ అన్నమాట. సో ఇట్లా పైకి వెళ్ళింది, ఇక్కడ ఎక్కడైనా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోద్దో క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకొని బయటకు వచ్చేయచ్చు. సో అప్పుడు దాకా కంటిన్యూ అవుద్ది అనమాట. సో 2 ఎగ్జాంపుల్స్ ఇవి. అలాగే ఫ్రైడే రోజు స్వింగ్ బ్రేక్అవుట్ ఇది చూడండి ఇక్కడ. సో ఈ క్యాండిల్ మీద ఎంట్రీ ఇవ్వచ్చు. అది 1 అవర్లో స్వింగ్ హైయెస్ట్ వాల్యూ కాబట్టి అక్కడ టార్గెట్ అనమాట. సో విత్ ఇన్ 2-3 క్యాండిల్సే అది టార్గెట్ రీచ్ అయిపోయింది. సో ఏదైనా 50 మినిట్స్ కైనా 1 అవర్లో కానీ స్వింగ్ బ్రేక్అవుట్ అయితే వేయాలన్నమాట. సో ఇంట్రాడే అనేది 50 మినిట్స్ కన్నా 1 అవర్ ఇంట్రాడే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇంట్రాడేలో 50 మినిట్స్ అనేది స్కాల్పింగ్ దగ్గరగా ఉంటుంది. 1 అవర్ అనేది కంప్లీట్ డే మొత్తము ఇంట్రాడేగా చేయొచ్చు అన్నమాట. సో అట్లా మనము ఇంట్రాడే చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో గిఫ్ట్ నిఫ్టీ అర్థమైందంటే స్టాక్స్లో ఎలా వేయచ్చు కూడా మనకు అర్థమైపోద్ది. సో ఫస్ట్ గిఫ్ట్ నిఫ్టీ కంపల్సరీగా మీకు అర్థం అవ్వాలన్నమాట. సో గిఫ్ట్ నిఫ్టీలో ఇంట్రాడే సపోర్ట్ ఉందా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక పాయింట్ చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీలో ఏ స్వింగ్ బ్రేక్ కాకుండా అట్లీస్ట్ సైడ్ వేస్ అయినా ఉండాలి, లేకపోతే ఫేవరబుల్ సైడ్గా సెక్టార్ ఏ సైడ్ అయితే బ్రేక్అవుట్ అయిందో ఆ సైడ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ అయి ఉండాలి. సో ఒకటి సైడ్ వేస్ అయినా ఉండాలి, అంటే ఏ స్వింగ్ బ్రేక్ కాకుండా, లేకపోతే సెక్టార్ ఏ సైడ్ అయితే బ్రేక్అవుట్ అయిందో ఆ సైడ్ గిఫ్ట్ నిఫ్టీ బ్రేక్అవుట్ అయి ఉండాలి. అప్పుడే మనము సెక్టార్లో వేయగలం అనమాట. గిఫ్ట్ నిఫ్టీ 1 అవర్లో బ్రేక్అవుట్కి ఎందుకు ఎక్కువ పవర్ ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇండికేటర్స్లో బొల్లింజర్ బ్యాండ్ అనే ఒకటి యాడ్ చేయండి, కొత్తది. సో యాడ్ చేసాక సో ఆల్రెడీ ఉండే బొల్లింజర్ బ్యాండ్ కాకుండా కొత్త బొల్లింజర్ బ్యాండ్లో సెట్టింగ్స్కి వచ్చి ఈ చార్ట్ అనేది తీసుకెళ్ళి 1 అవర్ పెట్టండి, అంటే 1 అవర్లో ఫిక్స్ అయినట్టు అనమాట. సో ఇప్పుడు 50 మినిట్స్కి రండి. 50 మినిట్స్ క్యాండిల్స్ అనేవి ఈ 1 అవర్ అప్పర్ బొల్లింజర్ బ్యాండ్ పైన రైడ్ అవుతుంటే చాలా పవర్ఫుల్గా స్పీడ్గా వెళ్తాయి అన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో మనము ఆప్షన్ బయ్యింగ్కి బెటర్గా ఉంటుంది అన్నమాట. సో అప్పుడు దాకా ఆప్షన్ హెడ్జింగ్ కానీ ఆప్షన్ సెల్లింగ్ కానీ బెటర్. నిఫ్టీలో ఆప్షన్ బయ్యింగ్ కన్నా ఆప్షన్ సెల్లింగ్ కానీ ఆప్షన్ హెడ్జింగ్ కానీ ఎక్కువ ప్రాఫిటబిలిటీ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సెక్టార్స్ని బేస్ చేసుకొని స్టాక్స్ ఎలా వేయొచ్చు చూద్దాం.